అందరికీ నమస్కారం అండి. చాలా మంది నన్ను అడిగే ప్రశ్న, ఒక్క ఇంజెక్షన్ తో మోకాలు నొప్పి పూర్తిగా నయమైపోతుందా? అయితే మోకాళ్ళ జాయింట్ లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ ని ప్రధానంగా 5 రకాలుగా మనం గమనించొచ్చండి. చాలా సాధారణంగా, అతి సాధారణంగా గ్రామాల్లో కూడా ఇచ్చేది ఏంటంటే ఇంట్రాఆర్టిక్యులర్ స్టెరాయిడ్. ఇవి ఫ్లేర్ అప్ లేనప్పుడు 3-6 వారాల పాటు మనకి కొంచెం నొప్పి నుంచి మనకి ఉపశమనాన్ని కలిగించొచ్చు. కానీ రిపీటెడ్ గా అది ఇవ్వడం వల్ల జాయింట్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. రెండోది విస్కో సప్లిమెంటేషన్, సైనోవాక్ ఇంజెక్షన్స్ అంటారు. ఇందులో కనీసం 130-40 మందికి ఎటువంటి ప్రయోజనం రాకపోవచ్చు. ఒక 30-40 మందికి కొంతవరకు ప్రయోజనాన్ని కలిగించవచ్చు. దీని ఫలితం కూడా 3 నెలల వరకు మాత్రమే మనకి ప్రయోజనాన్ని కలిగించవచ్చు. మూడవది పిఆర్పి ఇంజెక్షన్స్ అంటారండి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, లేదా కొన్ని సందర్భాల్లో నాలుగో దాన్ని కూడా కొంచెం అడ్వాన్స్డ్ గా కలిపి స్టెమ్ సెల్ థెరపీ అనేది అంటది. ఇందులో కొంచెం దీర్ఘకాలిక ప్రయోజనాలు మనకు ఉంటాయి. ఎక్స్రేల్ బేస్ చేసుకుని స్టేజ్ 2, స్టేజ్ 3లో ఇది ఖచ్చితంగా మనకి మిగిలిన వాటితో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలని దీని ద్వారా మనం సాధించవచ్చు. ఐదవది ముఖ్యమైనది జెనిక్యులర్ నెర్వ్ బ్లాక్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. దాంతో పాటుగా మనం కలిపిచ్చే పిఆర్పి. సరైన పేషెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈ విధమైన వైద్య విధానం ద్వారా మనం దీర్ఘకాలికంగా కొన్ని సంవత్సరాల పాటు వారికి నొప్పి లేకుండా ఉంచే ప్రయత్నాన్ని మనం చేయొచ్చు. దీంతో పాటుగా ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, రెగ్యులర్ గా ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా వారు సర్జరీ లేకుండానే నార్మల్ జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక 3-4 సంవత్సరాల తర్వాత నొప్పి తిరిగి వచ్చినా మరొకసారి ఇది మళ్ళీ ఇవ్వచ్చు. దీంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. స్కిల్డ్ జాబ్ అయితే అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతోటి మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకుని ఈ విధమైన వైద్యం మనం చేసుకోవడం ద్వారా ఎక్కువ ఫలితాన్ని మనం పొందొచ్చు. అంతేకాకుండా ఏదో ఒక ఇంజెక్షన్ జాయింట్ లోకి ఇస్తున్నారు, దీనివల్ల నొప్పి తగ్గిపోతుంది అనేది మాత్రం అపోహ మాత్రమే.